అప్పు వేరు, గ్రాంట్ వేరు. ఇప్పుడు అమరావతి విషయంలో నరేంద్ర మోడీ దయాగుణం కనిపిస్తోందా? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మరొకసారి పునఃప్రారంభించబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించి అమరావతికి సంబంధించి ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా ఏప్రిల్ 15న 47,000 కోట్ల అమరావతి రాజధాని పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఆహ్వానించడానికి ఆల్రెడీ బాబు గారు ఢిల్లీ కూడా వెళ్ళి ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు అయితే చర్చ జరగబోతోంది. అయితే ప్రధానంగా 2019లో టీడీపీ గద్దె దిగాల్సి వచ్చింది. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ బిగ్ క్యాన్వాస్ మీద డిజైన్లు కూడా చేస్తుంది. అది లక్షల కోట్ల వ్యవహారం అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం అయితే తాము ఇవ్వాల్సింది ఎంతో అది మాత్రమే ఇస్తామని ఉంటుంది. 2015 నుంచి 19 మధ్యలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం ఇచ్చింది గ్రాంట్గా చూస్తే 2,500 కోట్ల రూపాయలు. వీటితో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ నిర్మించుకోవాల్సిందే అని కేంద్రం చెప్పింది. ఈసారి మరో 1,500 కోట్ల దాకా గ్రాంట్ ఇస్తున్నారు అనేది కేంద్ర వర్గాలు చెబుతున్న మాట. అంటే ఒకటి గ్రాంట్ అంటే ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారు. దీన్ని అప్పుగా చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. దీన్ని తిరిగి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదేమో వాస్తవానికి. కాకపోతే అమరావతిలో మిగులు భూములు ఒక 4,000 ఎకరాల వరకు ఉంటాయి అనేది, వాటిని అమ్మి అన్ని అప్పులు తీర్చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ వడ్డీలకి ఆ భూములు పెరిగిన రేట్లకు బ్యాలెన్స్ అయితే ఓకే, కానీ అలా కాకుండా తేడా వస్తే మాత్రం భవిష్యత్ తరాల మీద అమరావతి రాజధాని అప్పుల భారం పెద్ద ఎత్తున పేరుకుంటుంది అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. కానీ నిజంగా ఈ గ్రాంట్స్ విషయంలో కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది.